తమ పట్టా స్థలం ఆక్రమించారంటూ నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సోమనా నాయక్ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకుమని సుధీర్ మాట్లాడుతూ జెండాదిబ్బ గ్రామంలో 2010వ సంవత్సరంలో లేఅవుట్లో తామందరం 59 ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. అయితే కరోనా సమయంలో కొంతమంది కాలువ పోరంబోకులో గుడిసెలు వేసుకుంటూ తమ ప్లాట్లు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మేము గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. జిల్లా సర్వేరు కూడా వచ్చి పరిశీలించి ఇది పట్టా పొలమేనని తీర్మానించారని గుర్తు చేశారు. అప్పట్లో వేసిన హద్దురాలను సైతం ఆక్రమణదారులు వారిని తొలగించారని చెప్పారు. ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. మేము డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన పట్టా భూములు ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. అయితే బాధితులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అది కాంజుగెంట్ యాక్షన్ కింద వస్తుంది, ఎఫెన్స్ కింద వస్తుంది. ఆ ఎఫెన్స్ ప్రకారం ఏదైతే అప్లికబుల్ ఉందో 151 సిఆర్పిసి ప్రకారం, దాని ప్రకారం ఎవరైతే క్రిమినల్ కాన్స్పిరెన్సీకి ఎవరైతే అర్హులు అవుతారో ఆ నుంచి వాళ్ళందరినీ లేపేయండి అని పర్టికులర్గా మనకు కోర్టు డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చిన పేపర్స్ ఇవి. ఇది ఆ 4 ఫ్లాట్లకి సంబంధించిందే అనుకుంటే ఈ మిగతావి కూడా యాక్చువల్ ప్రతి ఒక్కరికి ఏడున్న ప్రతి ఒక్కరికి రిజిస్టర్ అయిన భూములు వీళ్ళకి కాకపోతే వీళ్ళు ఇక్కడికి రారు. అసలు వాళ్ళకేం అవసరం, మీరు మిగతా అన్నీ చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు అర్జీలు ఇస్తారు ప్రతి ఒక్కరు, వాడికి సంబంధించినవి కూడా చెక్ చేయండి. ఆ అర్జీల్లో వాళ్ళ రిజిస్టర్ ఫ్లాట్లా ఇక్కడ ఎంతవరకు వాళ్ళ భూమి ఉంది అన్నీ చెక్ చేయండి. రెఫర్ చేసి వాళ్ళ భూములు 4-5 సంవత్సరాల నుంచి దీని మీద పోరాడుతున్నారు. వీళ్ళు నిరుపేదలే, వీళ్ళు పని బాట చేసుకునే ఆ రోజు పూట గడవక ఆ రోజు 10,000 ఆ రోజు ఎంకనం ఉంటే కొనుక్కున్న వ్యక్తులే వీళ్ళందరూ. అందువల్ల వాళ్ళకే అన్యాయం జరగకూడదు. మీరు రెఫర్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జీ తీసుకొని వాళ్ళ ఎట్ట తీసుకున్నా మాయి తీసుకున్న తర్వాత మిగతా రెఫర్ చేసి ఎంత వీలుందో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎంత వీలుందో అంత తొందరగా రెఫర్ చేసి సెటిల్మెంట్ చేయండి. ఇది ప్రతిసారి వాళ్ళకి మాది బుచ్చిరెడ్డిపాలెం. మేము జెండాదిబ్బ గ్రామంలో లేఅవుట్లో 59 ప్లాట్లు కొనుక్కొని తలా ఒకటి కొనుక్కొని మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నాము. గతంలో కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళందరూ వచ్చి చాలామంది వచ్చి అక్కడ ఆక్యుపై చేసి గుడిసెలు హట్స్ వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది కనీసం 2-3 సంవత్సరాల నుంచి వారికి మేము అధికారులకి అర్జీలు పెట్టుకొని గ్రీవెన్స్లు ఇచ్చి కలెక్టర్ గారికి ఇచ్చి ఉన్నాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చి ఉన్నాము. వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఏది న్యాయం జరగలేదు. ఇప్పుడు వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత మేము వచ్చి గ్రీవెన్స్లు ఇచ్చినాము. ఇప్పుడు న్యాయం చేస్తూ ఉన్నారు. గతంలో వారు జిల్లా సర్వేరు, మండల సర్వేరు, ఎంఆర్ఓ గారు అందరూ కొలిచి ఇది పట్టా ల్యాండ్ అని చెప్పినారు. కానీ వాళ్ళు ఇంకా ఇక్కడ అప్పటికి లేవలేదు. కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాము. నేను నెల్లూరు వాస్తవ్యుని. నేను సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో 2010వ సంవత్సరంలో 2 ఎకరాల 57 సెంట్లని పొలాన్ని లేఅవుట్గా చేసి రిజిస్ట్రేషన్ అధికారం కలిగినటువంటి లేఅవుట్లో నేను ప్లాట్ కొనుగోలు చేశాను. తర్వాత 2020 వరకు కూడా అది అలాగే ఖాళీగానే ఉండింది. 2020 కరోనా సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ గుడిసెలు నిర్మించి మా ఫ్లాట్లలో మమ్మల్ని వెళ్ళనీయకుండా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా మేము అధికారులకి విన్నపించుకున్నాము. జిల్లా సర్వేయర్ గారు, మండల సర్వేయర్ గారు వచ్చి ఇది పట్టా ల్యాండేను అని చెప్పి కొలిచి నిర్ధారణ చేసి హద్దురాళ్ళు వేసినప్పటికీ వాళ్ళు వెంటనే హద్దురాళ్ళు తొలగించేసి మమ్మల్ని లోనికి రానివ్వకుండా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఇది పలుమార్లు మేము అధికారులకి విన్నవించుకున్నప్పటికీ మీ పరిష్కారం చేస్తాం అంటున్నారు. కానీ వాళ్ళని వికెట్ చేపించి ఖాళీ చేపించి మా స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. కాబట్టి మా యందు దయ ఉంచి మమ్మల్ని ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాము, ఇప్పటికైనా అధికారులు మా యందు దయించి మా స్థలాలు మాకు అప్పగించాల్సిందిగా కోరుకుంటున్నాము.